నేను లెక్కేస్తే 26 వచ్చినాయి. నరేంద్ర మోడీ మొదటి కారణం. యాంటీ ఇన్కంబెన్సీ స్ప్లిట్ చేశాడు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకునిగా కేసీఆర్ మొదటిసారి అధికారంలోకి 2014లో వచ్చాడు కదా. ఎన్ని సీట్లు వచ్చినాయి? 63. అంటే తెలంగాణ ప్రజలందరూ ఓట్లేసిండ్లా. ఆయనకు వచ్చింది 46%. అంటే కేసీఆర్కి అనుకూలంగా వచ్చిన ఓట్ల కంటే వ్యతిరేకంగా వచ్చినాయి 54%. అప్పుడేంటంటే టీడీపీ కాంగ్రెస్ చీల్చుకున్నాయి. ఇప్పుడు టీడీపీ నామమాత్రం అయిపోయింది. ఆ ఉన్న టీడీపీ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది. బీజేపీ ఎమర్జ్ అయింది. కొంచెం ఎమర్జ్ అయిన బీజేపీ ఏం చేసిందంటే అస్త్రసన్యాసం చేసింది. మంచిగా దూకుడుగా పోతున్న బండి సంజయ్ని వెనక్కి లాగారు. లాగేసరికి దాదాపు 40-50 సీట్లలో పోటీ ఇచ్చే పరిస్థితి ఉంటే 15 సీట్లకు తగ్గించుకున్నాడు మోడీ. ఆయన ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ని ఇక్కడనే రానియొద్దు, ఆయన ఇక్కడ మళ్ళీ గెలిస్తే మహారాష్ట్రలో చికాకు చేస్తున్నాడు, దేశమంతా తిరుగుతాడు, ఒక జాతీయ పార్టీ పెట్టిండు అని చెప్పి నంబర్ 1 రీజన్ మోడీ. నంబర్ 2 రీజన్ కేసీఆర్. ఎట్లా కేసీఆర్? అసలు నాకు 26 కారణాలల్లో 24, 25, 26లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కనబడదు. ఎట్లా అంటే స్వయంకృత అపరాధాలు ఇవన్నీ కూడా అక్కడ దాకా పోయినాయి, 23 తప్పుల దాకా. అంటే కేసీఆర్ చేసిన తప్పులా? ఎట్లా అంటే ఫస్ట్ ఏంటంటే ఎవరైనా ఎలక్షన్లలో చేసి చెప్పుకొని ఓట్లు అడుగుతారు. చెప్పుకోలేకపోయింది కదా, చాలా విషయాలు చెప్పుకోలేకపోయారు. ఒక 4-5 అంశాలు తప్ప ఏది చెప్పలేదు. తర్వాత ఆయన టికెట్లు ఇచ్చే వ్యక్తులు కొద్దిగా 2 సార్లు ఇదివరకు ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళు కదా, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అది పరిగణలోకి తీసుకోలేదు. రొటీన్ స్పీచెస్ కేసీఆర్ నుంచి మనం ఎప్పుడు రొటీన్ స్పీచ్ ఎక్స్పెక్ట్ చేయం. ఆయన స్పీచ్ వస్తుందంటే ఒక్కొక్క స్టూడియోలో ఆ సభలోనేమో 2-3 ఉంటారు రాసుకోవడానికి, ఇక్కడ 5-6 ఉంటారు బ్యాక్ ఎండ్లో. ఎందుకంటే అంతమంది ఉంటే తప్ప ఆయన స్పీచ్ కవర్ చేయడం సాధ్యం కాదు. అన్ని అంశాలు ఉంటాయి. 1-2 గంటలు ఉంటుంది ఆయన ప్రెస్ మీట్ కానీ ఏదైనా. ఆయన స్వభావానికి భిన్నంగా రొటీన్ స్పీచెస్ మాట్లాడండి అక్కడ అసెంబ్లీ ఎన్నికలప్పుడు. చాలా రకాలుగా వరుసగా ఉన్నాయి వైఫల్యాలు. బట్ రేవంత్ రెడ్డిది వచ్చేసరికి అది చెప్పేటువంటి తన వ్యక్తిగత అంశాలు ఎందుకు లేవు వ్యక్తిగతం. ఇప్పుడు మీరు అనేది ఆయన ఎవరి టైం ఇవ్వలేదు, అది వ్యక్తిగతం కాదు. అది నేను అడిగి అవి పెద్దగా పనిచేయలేదు. అది 26 అది కూడా ఒకటి. బట్ టాప్ 10లో లేదు. అది టాప్ 10లో ప్రధానంగా చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత తీవ్రమైన నిర్బంధం, నియంతృత్వం, అప్రజాస్వామిక అరగోపాల్ సార్ గిట్లే మాట్లాడతాడు. నేను ఏమంటున్నా అది కాదు, కనీసం కూడా ఎక్కడ మనకు చోటు లేకుండే కదా. నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా. ఎందుకు తెలుసా? ఆయన ఏం నిర్బంధం చేసిండు, ఎవరిని నిర్బంధం చేసిండు చెప్పు నాకు. ఎక్కడ నిరసన తెలిపే హక్కును ఇచ్చిండు? తప్పది. ఒకటే ఆయన చేసింది ఏంటంటే హైదరాబాద్ మధ్యలో ఈ ధర్నా చౌక్ ఉంది కాబట్టి దీన్ని సరూనగర్కో ఎక్కడికో మార్చుకోమని చెప్పిండు. అది ఎవరైనా చేస్తారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఏమంటాడంటే ఇది ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉంది వద్దని అంటాడు. దశాబ్దాల తరబడి ఉన్నది ఉన్నంత మాత్రాన అట్లా కాదు. దశాబ్దాల తరబడి ఉన్నంత మాత్రాన ఇప్పుడు అది రెండింటి ఆ బాట ఏంటంటే కొంచెం సైడ్కు ఉన్నది కాబట్టి కంటిన్యూ చేయనుండే. బట్ రేపటి రోజు అది ఎత్తేయచ్చు. ఎవరు తెలుసు? నేను అనేది ఏంటంటే రేపటి రోజు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని దాన్ని కూడా ఎత్తేయచ్చు. ఆయన అనుకున్నాడు ఇది ధర్నాలు ఎక్కడైనా చేయొచ్చు కదా, ఇక్కడ ఎందుకు చేయాలి? ధర్నా చేయొద్దు అనలేదు కేసీఆర్, బట్ అక్కడ చేయొద్దు అన్నాడు అంతే. చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో చేసిన వాళ్ళని ఎక్కడ అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, ఫలానా దగ్గర అరెస్ట్ చేశారని చెప్పాలి. ఎక్కడ అరెస్ట్ చేయలేదు. ధర్నా చౌక్లో అరెస్టులు కాదు. కృష్ణ మాదిగను తన ఆఫీస్లో నిరాహార దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేసి వేలాది మంది పోలీసు బలగాలతో కొన్నిసార్లు ఎట్లుంటుందంటే నంబాల కేశవరావు హైకోర్టు చెప్పినా కూడా బాడీ ఇవ్వలేదు, వాళ్ళు కాల్ చేసిండ్రు. అంటే ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు పాలకుడుగా ఉన్నప్పుడు కేవలం రాజ్యాంగము, కోర్టు తీర్పులు, చట్టాలే ఉండేవి వాళ్ళకు. వాళ్ళ మైండ్లో ఈ డిస్టర్బెన్స్ మళ్ళీ రావద్దని ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఫ్యూచర్లో హెడ్ఏక్గా మారుతున్నాడు, అతను ఇచ్చే నినాదం హెడ్ఏక్గా వస్తుంది అనుకున్నప్పుడు ఈ రిస్క్ తీసుకుంటారు వాళ్ళు. ముఖ్యమంత్రులు ఎవరైనా కానివ్వండి. రేపు ఇప్పుడు ఈ కోదండరామ్ సార్ని ముఖ్యమంత్రి చేసినా, అరగోపాల్ సార్ని ముఖ్యమంత్రి చేసినా కొన్ని ఇట్లాంటివి ఉంటాయి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల సమస్య పైన నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు అది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయినప్పుడు దాన్ని కాళరాసి నిర్బంధించి జైల్లో పెట్టేటువంటి నేనేమంటున్నా, ఏ పాలకుడు కూడా ప్రజాస్వామ్యవాదిగా పరిపాలన చేయలేడు, గుర్తుపెట్టుకో. నేను అక్కడ పోయినా కూడా ఈ డీజీపీలు, ఈ చీఫ్ సెక్రటరీలు
నన్ను ప్రజాస్వామికవాదిగా ఉండనియరు. మరి ఇప్పుడు మోడీ ప్రజాస్వామ్యవాది అని అంటావా నువ్వు? హైకోర్టు తీర్పు ఇచ్చినాక నంబాల కేశవరావు బాడీని కాల్చేసుడు, కుటుంబ సభ్యులు రాలేదనడం ఎట్లా మాట్లాడతారంటే, హైకోర్టు ఆర్డర్ పట్టుకొని వాళ్ళ బ్రదరు వాళ్ళంతా శ్రీకాకుళం ఎస్పీకి కూడా చెప్పి అక్కడికి కూడా పోయి నారాయణపూర్లో ఒక్కసారి చూడండి అంటే కూడా తీసుకుపోయి ఎవరు రాలేదు వాళ్ళ బంధువులు అని చెప్పి కాల్ చేస్తారా? అంటే గుర్తుపెట్టుకోండి, మీరు బయట ఎన్నన్నా మాట్లాడతాం మనం, కానీ ఒక్కసారి ఆ సీట్లోకి పోయిన తర్వాత ఏ వ్యక్తి ప్రజాస్వామ్యంగా ఉండలేడు, ఏ వ్యక్తి రాజ్యాంగాన్ని అమలు చేయలేడు. అక్కడున్న లిమిటేషన్ అది. కానీ వీలైనంత వరకు తెలంగాణ కాకతీయుల కాలం తర్వాత సుభిక్షంగా ఉన్నది అని అంటే ఈ కేసీఆర్ 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల పాలన అంటే అంత మంచిగా ఉందా అంటే ఈ భూమి మీద చివరి మనిషి మిగిలేదాకా ఆ చివరి మనిషికి కూడా ఒక సమస్య వస్తుంది. కేసీఆర్ ఏమన్నా దేవుడా అన్ని సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిండు? ఆయన అధికారంలోకి వచ్చినాడు. ప్రధానంగా చాలామంది మేధావులు, చాలామంది విశ్లేషకులు ఒకటే ఒక మాట చెప్పేది ఏంటంటే, ప్రధానంగా హామీలు అమలు, సంక్షేమం అనేది రెండవ అంశం, ప్రధాన అంశం ఏంటంటే తన మానసిక వైఖరి, తన ఆలోచన విధానం, తన ప్రవర్తనే తనను 50% తన పార్టీని తనను ఓడించడానికి లేదా కొలాప్స్ కావడానికి కారణమైంది. 50% ఎందుకంటే 80% కావచ్చు కదా. ఇప్పుడు కేసీఆర్ మనం అనుకున్నట్టు ఎందుకుంటాడు? నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు ఉంటాడు? నువ్వు పెరిగినట్టు నేను పెరిగినట్టు కేసీఆర్ పెరిగిండా? వ్యక్తిగత అది కాదు నేను అనేది, అట్లా కాదు. కేసీఆర్ 4 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఆయన మీద ముద్రలు పడతాయి. ఎవరైనా నువ్వైనా అంతే, నేనైనా అంతే. నువ్వు ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కావచ్చు, నేను ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కావచ్చు, నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగా ఫ్యూడల్ ఫ్యామిలీస్ కావచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు విప్లవకారులు కావచ్చు. నువ్వు రేపు ముఖ్యమంత్రి అయినప్పుడు నీ విధానం నీకుంటుంది, నా విధానం నాకుంటుంది. కేసీఆర్తో ఉద్యమకారులు అందరూ పనిచేశారు, కానీ కేసీఆర్ ఎప్పుడు కూడా అతను ప్రజల సమస్యల్లో నుంచి ఎదిగినవాడు కాదు. ఆయన కాంగ్రెస్లో ఓనమాలను నేర్చుకున్నాడు. ఆయన ఎన్టీ రామారావుతో రాజకీయాలలో షేన్ అయ్యిండు, చంద్రబాబు నాయుడుతో మంత్రిగా కొనసాగిండు. ఆయనకు మోడల్ ఉంటుంది. నా మోడల్ ఆయన మోడల్ ఒక్కటి కాదు. ఇప్పుడు నేనున్నా నీళ్ళ విషయంలో నేను ఆయన గట్టిగా సమర్థిస్తా, కాళేశ్వరాన్ని మిగతా అన్నిటిని. అది ఎందుకు చేయాల్సి వచ్చింది? రైతుల ఆత్మహత్యలు ఆపడానికి వెంటనే నీళ్లు కావాలి కాబట్టి చేసిండు ఆయన. బట్ నా మోడల్ అది కానే కాదు. నాది సడక్ కా పానీ సడక్ మే, షేర్ కా పానీ షేర్ మే, ఖేత్ కా పానీ ఖేత్ మే, ఎక్కడ పడ్డ వర్షపు నీళ్ళని అక్కడనే ఉంచుకొని వాడుకోవాలనేది నాది. నేను డ్యాములు ఇవన్నీ కట్టాలని నేను అనుకోను. అంటే నా మోడల్ నాకుంటుంది. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నా లెక్క నేను పరిపాలిస్తా. హరగోపాల్ ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంది, ఎట్లా అమలు చేయాలనో ఆయన చూపెడతాడు. కేసీఆర్ ఇట్లే ఉంటాడు. ఈ చెట్టు ఎందుకు పచ్చగా ఉన్నదంటే పచ్చగానే ఉంటుంది. నువ్వు నేను అనుకున్నంత మాత్రం అది ఎర్రగా అవుతుందా? సరే, కాళేశ్వర అంశం తీసుకొచ్చారు కాబట్టి సార్, ప్రధానంగా ఇప్పుడు కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు, ఈటెల రాజేందర్కు నోటీసులు వచ్చినాయి కమిషన్ నుంచి. నిజంగా కాళేశ్వరం అనే ప్రాజెక్టు అంచనా వ్యయం కానీ దాని నిర్మాణం కానీ అంత అవసరం ఉండేనా? ఇప్పుడు కాళేశ్వరం అనేది ఒక ఏనుగప్ప, ఒక 5-6 తప్ప ఈ మాట్లాడే వాళ్ళు అందరూ గుడ్డి వాళ్ళు. ఏనుగును వర్ణించమంటే మధ్యలో పట్టుకున్నాడు గోడలాగా ఉందంటాడు, తోక పట్టుకున్నాడు పాములాగా ఉందంటాడు, కాలు పట్టుకున్నాడు స్తంభం అంటాడు, చెవులు డిప్పలు అంటారు. ఎవరికి చెప్దాం మన ఇద్దరం? ఈ గుడ్డలోకి చెప్పి ఉపయోగం ఏమున్నది? ఫస్ట్ కాళేశ్వరం ఎందుకు అవసరం? తుమ్మిడాటి పనికిరాదని 100 సార్లు అందరు చెప్పినాక కూడా మళ్ళీ తుమ్మిడాటి పాట పాడతారు. నేను మొన్న ఒక ఛానల్లో ఛాలెంజ్ చేసిన, తుమ్మిడాటి కడితే నేను ఈ దేశంలో కూడా ఉండా అని చెప్పిన. నేను అంటే నాకు తెలంగాణ మీద ప్రేమ ఉంది, దేశం మీద ప్రేమ ఉంది. అటువంటి ఛాలెంజ్ చేసిన నేను, ఈ దేశంలోనే ఉండనేనాడు. ఎందుకంటే అసాధ్యమైన ప్రాజెక్ట్ అది. ఒకటి టెక్నికల్గా అసాధ్యం. శాండ్ విషయంలో అట్లని కాదు, అసలు బ్యారేజీలు ఎట్లా కడతారా? ఇప్పుడు ఇట్లా నదికి అడ్డంగా కడతారు బ్యారేజీలు. అటు నది ఎట్లుంది ఆడ ఇట్లుంది, ఇట్లుంటే వీ షేప్లో కట్టాలి. వీ షేప్లో కట్టిన బ్యారేజ్ ఎక్కడ ప్రపంచంలో? భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. దాన్ని టెక్నికల్గా స్క్యూ పద్ధతి అంటారు. 100 సార్లు నేనే చెప్పిన, మీడియాలో చెప్పిన, పేపర్లు రాసిన, చాలా మంది రాసిన ఇంజనీర్లు చెప్తారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆడ సాధ్యం కాదని చెప్పి కిందికి పోయిండు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా, ఆ ప్రభుత్వం కూడా మొన్నటిదాకా తుమ్మిడాటి అన్నోళ్ళు అది టెక్నికల్గా సాధ్యం కాదని వాళ్ళకు ఇంజనీర్లు చెప్పారు. ఆయనకు అర్థమైపోయింది, కానీ ఆయన బదిలీ చేసే వాళ్ళకి అర్థమవుతలేదు. ఇంకా తుమ్మిడాటే. మేడిగడ్డను రిపేర్ చేస్తే సరిపోతుందా? మేడిగడ్డను రిపేర్ చేయకపోయినా సరిపోతుంది, కానీ వాళ్ళు అది చేస్తలేరు కదా. అసలు మీకు తెలియని కుట్ర ఏంటంటే, మళ్ళీ మీ ఛానల్ ద్వారా కూడా చెప్తాను నేను. ఇక్కడ మేడిగడ్డ ద్వారా నీళ్లు తీసుకున్న రోజులు అంటే సమ్మర్లో ఏం చేసిందంటే వాళ్ళు అక్టోబర్ నుంచి మే దాకా గేట్లు వేసి పెట్టారు.
గేట్లు వేసి పెడితేనే కన్నెపల్లి దగ్గర హెడ్ వస్తుంది. అక్టోబర్ లోపల మనకు మేడిగడ్డ లేకపోయినా నీళ్లు మనం లిఫ్ట్ చేసుకుంటాం ఓకే. వరద వచ్చినప్పుడు. మేడిగడ్డ గేట్లు వేయరు అక్టోబర్ లోపల. కాబట్టి మేడిగడ్డ అవసరం మనకి ఎప్పటి నుంచి ఉంటుంది? అక్టోబర్ నుంచి జూన్ వరకు ఉంటుంది. ఈ 3 ఏళ్ళు మనం మేడిగడ్డ గేట్లు వేసినాం కదా ఎప్పుడెప్పుడు 19, 20, 21, 22 4 సంవత్సరాలు వేసినాం. ఓకే. డెల్టా ఆయకట్టు ఎంత తగ్గిందో చూడు, డెల్టాలో పంటలు ఎన్ని పాడైపోయినాయో చూడు. సెర్చ్ చేయి గూగుల్లో, నీకు డెల్టాల నీళ్ళ కోసం ఆందోళనలు జరిగాయి, పంటలు వేసుకోవద్దు నీళ్లు రావని చెప్పారు. కారణం ఏం చెప్పారు అందరూ అక్కడ అంటే మేడిగడ్డ. మేడిగడ్డ దగ్గర గేట్లు వేసిండ్లు, మనకు నీళ్ళు రావు. గోదావరిలో 3000 TMCలు సముద్రంలో ఎప్పుడు కలుస్తాయి? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. వాళ్ళకి స్టోరేజ్ లేదు ఆపుకోవడానికి. పోలవరం కాలేదు ఇంకా. మరి వాళ్ళకు జూలై కంటే ముందు నాట్లు వేసుకోవడానికి నీళ్లు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? అట్లాగే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ పంటలకు నీళ్లు కావాలి. మేడిగడ్డ గేట్ వేస్తే ఎక్కడి నుంచి వస్తాయి? శబర్ నుంచి కొన్ని వస్తాయి, ఇంద్రావతి నుంచి కొన్ని వచ్చేది. సమ్మక్క బ్యారేజ్ కట్టి అది కూడా ఆపినాం మనం. ఎట్లా వాళ్ళకి నీళ్లు? మరి 57 ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో 800 కిలోమీటర్లు గోదావరి మీద ఒక్క బ్యారేజ్ కూడా కట్టలేదు. ఈ సమైక్య రాష్ట్రంలో ఫస్ట్ బ్యారేజ్ ఎక్కడ? ధవళేశ్వరం 1853. సెకండ్ బ్యారేజ్ కృష్ణ, థర్డ్ బ్యారేజ్ సంగమానికట్ట, ఫోర్త్ బ్యారేజ్ కేసీ కెనాల్. వాళ్ళకైతే తెలుసుగా బ్యారేజ్లు ఎట్లా కట్టాలను. మరి మేమే వచ్చి మిమ్మల్ని పొద్దున లేవడం నేర్పినాం, మేమే వచ్చి మీకు అన్నం తినడం నేర్పినాం అని చెప్పేటోళ్ళు, మరి మీరే వచ్చి బ్యారేజ్ ఎందుకు కట్టలేదు? ఏ నది మీదనైనా 800 కిలోమీటర్లు ప్రపంచంలో బ్యారేజ్ లేకుంటున్నదా జనావాసాల మధ్యలో? లేదు. ఎందుకు కట్టలేదు చెప్పు నాకు. కారణం ఏమై ఉంటుంది? గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, రాజమండ్రి, విజయవాడ బంగారు పంటలు పండాలి. పంటలు పండుతున్నాయి కాబట్టి వాళ్ళ ముంగిళ్ళల్లో మురిపాలు ఉండాలి, మన ముంగిట్లలో శవాలు ఉండాలి, మన ఇళ్ళలో వలసలు ఉండాలి, ఆత్మహత్యలు ఉండాలి, ఆకలి చావులు ఉండాలి. అంత కర్కోటకులు కాబట్టే కదా వాళ్ళని మనం వదిలించుకున్నది. మరి గలగల గోదావరి తెలంగాణ వచ్చినాక కూడా తరలిపోతూనే ఉండాలనా? మనం బ్యారేజీలు కట్టుకోకూడదా? బ్యారేజీ కట్టడాన్ని విమర్శించడం, ఎవరన్నా నీతో 4 ఏళ్ళు పంటలు పండలేదు కాబట్టి బాంబు పెట్టి పేల్చేశారు మేడిగడ్డను. ఇది చాలా మీరు ఈ రాజకీయ నాయకుల సోయి లేదు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఎవరన్నా కానీ కేసీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడున్న నాయకుల దాకా సోయి లేదు అంటున్నా నేను. ఎందుకంటున్నా అంటే అక్కడ స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి బాంబు పెట్టి పేల్చినట్టు. ఇది పెద్ద ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణ కాదు, నిజం చెప్తున్నా నేను. నిజం చెప్తున్నా, దాన్ని ఎవరు ఖండించట్లేదు కదా. కేటీఆర్ కూడా అన్నాడు కదా నేను అన్న తర్వాత. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరి మీరెందుకు విచారణ జరపలేదు అన్నాడు తప్ప బాంబు పెట్టలేదు అన్నాడా? కాంగ్రెస్ వాళ్ళు బాంబు పెట్టి పేల్చారా? కాంగ్రెస్ వాళ్ళని నేను అంటలేను. గలగల గోదావరి ఎవరికైతే తరలిపోవాలన్నదో ఆంధ్ర వాళ్ళ ఎవరైనా కావచ్చు. నేను ఎందుకు అనాలే? బీజేపీ వాళ్ళే పెట్టవచ్చు. నేను ఎవరు పెట్టిన అనేది చెప్తలేను కదా. ఇక్కడ ఏంటంటే బాంబు పెట్టిన అనేది వాస్తవం. ఎన్డీఎస్ఏ వాళ్ళు 18 నెలలు వాళ్ళు విచారణ చేసి ఎందుకు తేల్చలేదు అంటే అది చెప్పలేరు వాళ్ళు బాంబు పెట్టినని. ఏం చెప్పింది వాళ్ళు ఫైనల్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో? 18 నెలలు పెట్టుకొని లోతుగా విచారణ చేయాలి ఏం జరిగిందో అని అన్నారు. బాంబు తీరు ఎందుకు చెప్తున్నాడో చెప్తాను నేను. ఇప్పుడు 11.5 TMCల నీళ్లు నిల్వ ఉన్నాయి, ఆడ గేట్లు వేసి ఉన్నాయి, నిశ్చలంగా ఉన్నది గోదావరి నది, పెద్ద వరద లేదు. అంతకంటే 14 నెలల ముందు 500 సంవత్సరాల్లో ఎన్నడు రాని వరద గోదావరికి వచ్చింది. 28,25,000 క్యూసెక్కులు, దాని 500 సంవత్సరాల రికార్డు. 28,75,000 క్యూసెక్కులు వచ్చింది. వచ్చిన నిక్షేపంగా ఉన్న మేడిగడ్డ నిల్వ నీరు ఉన్నప్పుడు ఎట్లా కుంగిపోతుంది? ఇంకోటి కుంగిపోయింది. కుంగిపోవడానికంటే ముందు కుంగిపోవడం అయితే వాస్తవమే కదా. పేల్చిందాయా? కుంగిపోవడం వేరు, పేలడం వేరు, పేల్చడం వేరు. సరే, ఒక్క నిమిషం. కుంగిపోతుంది. కుంగిపోవాలంటే ముందు ఇసుక అక్కడి నుంచి జరగాలి కదా. ఇప్పుడు కింద కుంగిపోతుందంటే ఇసుక జరిగితే నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసా? ఫస్ట్ స్టెప్ ఏమైందంటే ఎప్పుడైతే ఇసుక ఉడకపోతుందో ఆ ఇసుక ఎడిపోయింది, బయటికి వెళ్ళాలి కదా. మరి నీళ్ళు ఎవరు వెళ్ళాలి కదా బయటికి? వెళ్ళిందా? మేడిగడ్డ తలుపులు వేసినాక లీక్ అయిందా? ఆడ బుంగలు వచ్చినాయా? మరి ఆ ఇసుక ఎడపోయింది. ఇప్పుడు సరస్వతి నది అంతర్వాహిని అంటాను, పుష్కరాలు చేశారు. అవును. ఆ రోజు నేను అక్కడనే ఉన్నా కాళేశ్వరంలో. ఇంకో రేపు ఎల్లుండో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. జనం అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నన్ను పిలిచింది. ఏదో పుష్కరాలు అట కదా మీ దగ్గర అని అడిగిన స్పీచ్లనే. అవును సార్ సరస్వతి నదికి అన్నాడు. ఎక్కడన్నా సరస్వతి నది అన్నా. కింద ఉంటుందా సార్ అన్నాడు. మరి కింద ఉంటే అదే తీసుకుపోయిందా ఇసుక? మరి కాళేశ్వరం కింద ఉన్నదని చెప్తాను కదా. నది కింద ఇంకో నది ఉన్నది అన్నారు కదా. మరి ఆ నది ఫ్లో ఉంటుంది కదా. అవును.
మరి అది కూడా తీసుకుపోవచ్చు కదా గోదావరిలో ఇసుకని. సరే కాసేపు అది సరదాగా మాట్లాడుకుందాం, నిజమేనో కాదో ఎన్డీఎస్ఏ తెలుసాలి. నిజంగానే సరస్వతి నది ఉంటే, సరస్వతి నది కనుక ఆడు ఉంటే మరి అది దీని కింద ఉన్నది అన్నారు మేడిగడ్డ కింద, మరి అది తీసుకుపోవచ్చు కదా అనేది. బాంబు విషయానికి ఎందుకు నేను పట్టుబట్టుతున్నా అంటే, బాంబు వేలాలనంటే ఖచ్చితంగా ఏంటంటే 3 మీటర్ల ఎత్తు ఉంటుంది రాఫ్ట్. ఇప్పుడు నేను 5 ఫీట్ల 7 ఇంచు ఉన్నా, 2 మీటర్లు 6 అయితే 2 మీటర్లు. నేను నిలబడితే పైన ఇంకో మీటర్ ఉంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. 9 ఫీట్లు అనుకోరాదు. దీని అంతా అనుకుందాం, ఇంత స్లాబ్ ఉంటుంది రాఫ్ట్ అంటాం. ఇది ఎంత దూరం ఉంటుంది అంటే 12 పిల్లర్లు ఉంటాయి దీని మీద, 11 పిల్లర్లు ఉంటాయి సార్. ఈ 11 పిల్లర్లు ఉంటేనే ఒక బ్లాక్ అంటారు. ఈ 11 పిల్లర్లు ఇంత మందం మీద ఉంటాయి. ఉన్నప్పుడు కింద మట్టి పోయింది అనుకో, గిట్లున్నది గిట్ల కావాలి, ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా రాఫ్ట్, అవును, గిట్ల కావాలి, ఉంగిపోతుంది. అడిది తీసుకపోతే. అవును, మధ్యలో పోయింది అనుకో ఏం కాదు. మధ్యలో పోతే ఏమవుతుంది, అటు ఇటు పిల్లర్స్ ఉన్నాయి, స్లాబ్ ఉన్నది, 3 మీటర్ల స్లాబ్ ఉంది, అటు ఇటు పోతే ఏం కాదు. ఇటు పోయింది అనుకో ఇట్లా కావాలి. ఇట్లా అయినప్పుడేమో 7వ బ్లాక్, అది 7వ బ్లాక్ స్టార్ట్ అవ్వడం 12వ పిల్లర్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవ్వడం 22తో ఎండ్ అవుతుంది. ఇక్కడ 12వది గుంగాలి, లేదు ఇట్లా అయితే 22వది గుంగాలి. ఓకే, మరి 19కి ఎట్లా అయింది? ఇప్పుడు ఆ పక్కది ఈ పక్కది మంచిగానే ఉంటాయి, మధ్యలో ఉన్నదానికి ఒక 22 ఫీట్ల పిల్లర్, అది వర్టికల్గా గీత ఎట్లా వస్తుంది? తర్వాత కూలితే కుంగితే మెల్లమెల్ల సింక్ అవుతుంది ఇసుకల, సప్పుడు ఎందుకు వస్తుంది? ఆ గేట్ల దగ్గర అలైన్మెంట్ దెబ్బతింటే పరపరాన్ సౌండ్ వస్తుంది. కానీ 2-3 కిలోమీటర్ల దాకా బాంబ్ సౌండ్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. అవును, మాదేవ్ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 21 రాత్రి ఏం కంప్లైంట్ ఇచ్చారు ఇంజనీర్లు? ఒక పెద్ద శబ్దం వచ్చింది, మేడిగడ్డకి ఏదో ప్రమాదం జరిగిందని రాశారు. ఆ శబ్దం ఎందుకు వస్తుంది? విస్ఫోటనంలాగా ఎందుకు వస్తుంది? చుట్టుపక్కల ఊళ్ళల్లో అర్ధరాత్రి ఎందుకు వినబడుతుంది? ఇదంతా ఒక రాజకీయ కుట్ర అంటారు. అది ఏ కుట్రన్నా కానీ, అది మాకు డెల్టాకు నీళ్ళు వస్తలేవని వాళ్ళు చేసేలా మనకు తెలియదు, లేదా అప్పటికే ఒక 6 నెలల నుంచో 3 నెలల నుంచో 1,00,000 కోట్లు తినడం చెప్తున్నారు. దానికి ఒక సాక్ష్యం కావాలి కాబట్టి అది కూడా కావచ్చు. ఎప్పుడు మంచిగానే ఉండేది, పెద్ద వరదలను తట్టుకునేది, ఎలక్షన్లకు 40 రోజుల ముందు ఏ వరద లేదు ఎట్లా కూలుతుంది? నా ప్రశ్నలకు ఎవడన్నా ఇప్పుడు వాస్తవంగా నేను ఇప్పుడు చెప్పేవాడు నెల అయింది బాంబు పెట్టిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చాక అని చెప్తున్నా. ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఏమైనా ఉంటుందేమో ఈ శబ్దం గురించి అని అనుకున్నాం. ఎట్లా ఇగ్నోర్ చేస్తారు వాళ్ళు? ఎఫ్ఐఆర్ ఉండగా, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉండగా దాని మీద ఎంక్వైరీ జరపాల్సిన బాధ్యత ఎన్డీఎస్ఏది లేదా? మరి నేను నెల రోజుల నుంచి చెప్తుంటే ఎవ్వరు సమాధానం చెప్పలేదు. నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడంటే, మరి దాని మీద అప్పుడే ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అన్నాడు తప్ప రూల్ అవుట్ చేయలే అది బాంబు కాదని. నేను ఏ ఇంజనీర్ అడిగిన నేను, అంటే ఉండొచ్చండి, ఎందుకంటే మనం రూల్ అవుట్ చేయలేము బాంబు పెట్టలేదని. ఎవరు ఒక్కరన్నా నాతో కూర్చోబెట్టారు. కారణం అయ్యి ఉండొచ్చు అనేది మీ ఆరోపణ, వాళ్ళు అనుకోవచ్చు, కానీ నిర్ధారణ అయితే కారణం కాదు అని చెప్పే ధైర్యం వాళ్ళకు లేదు. నేను ఎందుకు బలంగా దాన్ని పట్టుకున్నా అంటే, ఎన్డీఎస్ఏ 18 నెలలు విచారణ చేసి కారణం చెప్పలేదంటే ఏ కారణం లేదని, ఇది ఒక్కటి తప్ప.